అండి గన్నేరు పువ్వులతో యూనిక్‌గా మాల తయారు చేసుకోండి. వినాయక చవితి వస్తుంది కదా! స్వామివారికి వేయడానికి చాలా బావుంటది. ఈ పూలు అందరి ఇంట్లో ఉంటున్నాయి కదండీ ఇప్పుడు. ఇవి ఫస్ట్ ఒకటి వెనక కట్ చేసుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పి పెటల్స్ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా స్క్వేర్ షేప్‌లో వస్తదండి. 5 పెటల్స్ ఉంటాయి కాబట్టి 5 ఫోల్డ్ చేసుకోవాలి. అలా బాల్ లాగా వస్తుంది. అది ఇంక వెనక్కి తీసేసుకోవడమే. అలా ఉన్నయన్నీ చేసేసుకోవాలండి. ఇంకా మీకు మధ్యలో వేరే కలర్స్ గన్నేరు పూలు కూడా ఉంటాయి కదండీ! అవి కూడా ప్లేస్ చేసుకోవచ్చు. బావుంటాయి. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు కలర్స్. చూడండి చాలా ఈజీ అండి ఇది. కొంచెం రెక్కలు పల్చగా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవాలండి ఇవి. చూడండి సేమ్ అంతే ప్రాసెస్ అండి అన్నీ. అదిగోండి మాల నేనైతే కుట్టేశాను. చూడండి ఎంత బావుందో. ఇంట్లో దొరికే వాటిలతోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఇది ముందు రోజే ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి వేసేయచ్చు. చాలా బాగుంది కదా మాల అయితే. నేనైతే బాబా వారికి వేశానండి. చూడండి ఎంత బాగున్నారో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.